వేడి ఏదైనా తగ్గించేది ఉంటే అట్లాగే అదొక్కదాన్నే తిన్నప్పుడు తగ్గితే దాని మీద కామెంట్ మనం పెట్టొచ్చు. కానీ ఇక్కడ వేడి తగ్గింది, అన్ని సబ్జా గింజల్ని ఒక స్పూన్ తీసుకుని ఒక గ్లాసు నీళ్ళ 2 గ్లాసు నీళ్ళలో వేసుకుని నానపెట్టుకుని తాగేస్తే తగ్గింది నీళ్ల వల్ల, సబ్జా గింజల వల్ల కాదు. ఈ రోజుల్లో కూడా మనం ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తే నమ్మొద్దు. ఇట్లా ఏ ఆహారాలు వేడి తగ్గించే ఉండవు. వేడి తగ్గించేది నీళ్లు మాత్రమే. శరీరానికి నీళ్లు చాలలేదని మన శరీరం నీళ్లను కోరుకుంటున్నది. ఆ కోరుకునే లక్షణాలే వేడి. ఇప్పుడు చూడండి, రేడియేటర్లో నీళ్లు తగ్గాయి అనుకోండి, ఇంజిన్ వేడెక్కుతుంది. ఇంజిన్ వేడెక్కింది అంటే రేడియేటర్లో నీళ్లు సరిపడా లేవు అని అర్థం. డ్రైవర్ నీళ్లు పోసుకుంటాడు, వేడి తగ్గిపోతుంది, ప్రయాణం మామూలుగా చేస్తాడు. అట్లాగే మనం మంచినీళ్ళు త్రాగితే తగ్గుతుంది తప్ప సబ్జా గింజలు తాగితే వేడి తగ్గదని గ్రహించాలి. అలాగే చాలామంది బరువు తగ్గిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరేది చెప్తే చక్కగా అందరూ విని పాటిస్తూ ఉంటారు. పాపం